దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు బుధవారం ఫ్లాట్ గా మిక్స్డ్ గా ప్రారంభమైంది. 4 ప్రధాన సూచీల్లో 3 సూచీలు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. దీంతో గత 2 రోజుల నష్టాల నుంచి ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ కొంచెం పెరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ 58 పాయింట్లకు పైగా కోల్పోయి 84,607.50 వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ నామమాత్రంగా 24 పాయింట్లు పెరిగి 25,864 పాయింట్లతో ట్రేడింగ్ కు శ్రీకారం చుట్టింది. ఇక నిఫ్టీ బ్యాంక్ 59 పాయింట్లకు పైగా ప్లస్ అయి 59,281.60 వద్ద లాంచ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 94 పాయింట్లకు పైగా గెయిన్ అయి 59,770.30తో బిగిన్ అయింది. హిందుస్థాన్ జింక్, జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, హైవే ఇన్ఫ్రా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి. రూపాయి విలువ 15 పైసలు పడిపోయింది. నిన్న మంగళవారం 89.88 వద్ద క్లోజ్ అవగా ప్రస్తుతం 90.03గా నమోదైంది.